సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దేశానికి వెన్నుముక రైతు. అయితే ఆ రైతు సుమారు 140 రోజుల పాటు ఈ వ్యవసాయాన్ని చేయగలిగితే, వరి నాట్లను నాటి వ్యవసాయం చేయగలిగితే మాత్రం ఈరోజు మనం తింటున్న ఆహారాన్ని చక్కగా ఇంట్లో కూర్చొని తింటున్నాం. అయితే ఆ రైతు తన వ్యవసాయ పొలంలో దుక్కు దున్నడం మొదలెట్టిన కానించి పంట చేతికి వచ్చే వరకు కూడా అనేక కష్టాలైతే పడుతూ ఉంటాడు. ఎండనక వాననక ఈ వ్యవసాయం చేసుకుంటూ మనకైతే మాత్రం ఆ తిండి గింజలను అందించేందుకు సాయశక్తిలా ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఇంత కష్టపడుతున్న రైతుకి ప్రకృతి వైపరీత్యాల వల్ల అయితే మాత్రం వ్యవసాయాన్ని ఒక్కసారిగా వచ్చిన తుఫాన్ల కారణంగా అయితే మాత్రం ఈ చేతికొచ్చిన పంట అయితే నాశనం అవ్వడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురవుతాడు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రైతు కష్టాన్ని గుర్తించి అయితే మాత్రం ఈ క్రాప్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. అంటే ఈ పథకం ద్వారా ఆ రైతు కనుక నమోదు చేసుకోగలిగితే మాత్రం ఆ రైతు ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి అయితే అది ఎంతగానో దోహదపడుతుంది అనేది మాత్రం అధికారులు చెబుతున్నారు. అయితే ఈ క్రాప్ పై ఆ రైతులకు కలిగే లాభాలపై అయితే మాత్రం వివరించడానికి అయితే మనతో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్ రమేష్ నాయుడు గారు అయితే ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. ఈ పంట అనేది మనం ప్రతి సంవత్సరం కూడా సాల్వాలను దాల్వాలను 2 పంటలకు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఈ పంటల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఈ పంటలో నమోదు చేసినట్టయితే కనుక పంటల బీమా పథకంలో వాళ్ళు బీమాలో అర్హులు అవుతారు. కాబట్టి ప్రతి రైతు కూడా మనం ఈ పంట నమోదు చేసుకోవాలి. తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక ధాన్యం కొనుగోలు కేంద్రంలో తన పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలంటే కనుక ఖచ్చితంగా ఈ పంటలో కూడా నమోదు చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే కనుక మన ఈ పంటలో నమోదు చేసుకున్నట్టయితే వాళ్ళకి పంట రుణాలు వస్తాయి. అదేవిధంగా వాళ్ళకి వడ్డీ లేని రుణాలు కూడా, అంటే ఎటువంటి వడ్డీ కూడా లేకుండా వాళ్ళకి రుణాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ పంటలో నమోదు చేసుకునే వాళ్ళను. అదేవిధంగా మనకి అన్నదాత సుఖీభావం అని చెప్పని మన పథకం ద్వారా రైతులకి పెట్టుబడి రాయితీగా వాళ్ళకి సొమ్ము ఇవ్వబడుతుంది. దాంట్లో వాళ్ళకి లబ్ధి రావాలన్నా కూడా నెక్స్ట్ ఈ పంటలో అనేది ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. మనకి ఈ పంట వలన గ్రామంలో ఏ పంట ఎంత అనేది సాగు అవుతున్నది ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. అందరూ కూడా డ్రాప్ డౌన్ బాక్స్లో అందరూ కూడా చూసుకోవచ్చు, డాష్ బోర్డ్లో అందరూ చూసుకోవచ్చు. ఇదే విధంగా ఈ యొక్క డేటా అంతా కూడా స్టేట్ సర్వర్కి అప్లోడ్ అవుతుంది. సో ఈ మన గ్రామంలో ఎంత వరి సాగు ఉంది, ఎంత పత్తి వేశారు, ఎన్ని విషయాలన్నీ కూడా మనకి ఖచ్చితత్వం అనేది వస్తుంది ఈ పంట వలన. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. నెక్స్ట్ వ్యవసాయ పనిముట్లు రాయితీ మీద కావాలన్నా కూడా కానీ ఖచ్చితంగా ఈ పంటలు అనేది నమోదు అనేది ఖచ్చితంగా ఉండాలండి. అసలు ఏ విధంగా నమోదు చేసుకోవాలంటే చాలా మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు, అనేక రకాల పంటలు వేస్తున్నారు. ఏ పంటలకు ఈ క్రాప్ లో వాళ్ళు అర్హులు అవుతారు? అసలు ఏ విధంగా నమోదు చేసుకోవాలి? రైతులన్నా మీ దగ్గరికి రావాలా, లేకపోతే మీ సిబ్బంది ఏమైనా రైతుల దగ్గరికి వెళ్ళి ఈ క్రాప్ నమోదు ఏమైనా చేస్తారు? రైతులు ఈ పంట అనేది మనం అన్ని పంటలకు కూడా నమోదు చేయడం జరుగుతుందండి. సో రైతులు మనం ముందు రోజు మా యొక్క గ్రామ వ్యవసాయ సహాయకులు ఉన్నారు. వాళ్ళు ముందు రోజు అంటే ఏ దొడ్లు అయితే వెళ్తారో ఈ క్రాప్ చేస్తారో అది ముందుగా రైతులకు చెప్తారు. సో ఆ రైతు అక్కడ ఉండి తన బాధ్యతగా ప్రతి రైతు కూడా నమోదు చేసుకోవాలి. రైతు ఈ క్రాప్ నమోదు చేసుకోకపోతే ఒకవేళ మిస్ అయితే కనుక ఏం చేయాలి? ఆ రైతు ఏ విధంగా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలంటారు? ఇది మనం ఈ పంట నమోదు పూర్తయిన తర్వాత మన ప్రతి గ్రామ పంచాయతీలోను అదేవిధంగా రైతు సేవా కేంద్రాల్లో కూడా ఈ యొక్క జాబితాని అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అప్పుడు కనుక ఆ రైతు ఆ లిస్టులో తన యొక్క సర్వే నెంబరు, తన యొక్క పంట యొక్క విస్తీర్ణం సరిచూసుకుని, లేకపోతే కనుక సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకుడు చెప్తే కనుక మళ్ళీ అతను తిరిగి నమోదు ఈ క్రాప్ నమోదు చేయించుకోవడం వల్ల కష్టకాలంలో ఏదైనా ప్రకృతి వైపరీత్యం వల్ల పంట నష్టపోతే మాత్రం ఆ రైతుకి ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని అయితే మాత్రం మనకి వ్యవసాయ అధికారి వారు చెబుతున్నారు. ఇది 2014లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ క్రాప్ అనే ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు. దీని నమోదుకైతే మాత్రం రైతులు ఎటువంటి రుసుము లేకుండా అయితే మాత్రం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మనం చక్కగా కడుపు నిండా అన్నం తింటున్నామంటే దానికి ప్రధానమైన కారణం రైతు. అయితే ఆ రైతు నష్టపోతే మనం కూడా చాలా బాధకు గురవలసిందే. సో ఫ్రెండ్స్, చాలా మంది రైతులకు తెలియని విషయాలను ఈ క్రాప్ చేసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయనే విషయాన్ని అయితే మాత్రం ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ రైతులకు తెలియజేస్తే వారైతే ఈ క్రాప్ లో నమోదు చేసుకుంటే అనేక లాభాలు అయితే పొందుతారు. ప్రధానంగా వడ్డీ లేని రుణాలు పొందాలన్న రైతులు, అలాగే అన్నదాత సుఖీభావ వృత్తిని పొందాలన్నా, పెట్టుబడి రాయితీ కావాలన్నా, వ్యవసాయ పనిముట్లకు ప్రధానంగా ఎటువంటి సబ్సిడీ కావాలన్నా సరే ఈ క్రాప్ లో ఖచ్చితంగా రైతు అయితే నమోదు కావాలని అయితే అధికారులు చెప్తున్నారు. సో ఈ విషయాన్ని రైతులందరూ గ్రహించి అయితే మాత్రం ఈ క్రాప్ నమోదు ప్రక్రియను వెంటనే చేసుకోవాలని అయితే మాత్రం అధికారులు కోరుతున్నారు.